బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రోజు రోజుకి మంచు ఫ్యామిలీలో గొడవలు ముదురుతున్నాయి. ఫ్యామిలీ వివాదంలో మంచు మనోజ్కు బిగ్ షాక్ తగిలిందా? జల్పల్లిలో మోహన్ బాబు ఇంటిని ఖాళీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జల్పల్లిలో నా ఇంటిని ఆక్రమించుకున్నారంటూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు మోహన్ బాబు. ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించారని, ఆస్తులు కావాలంటూ మోహన్ బాబు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో మోహన్ బాబు ఫిర్యాదుపై మనోజ్కు నోటీసులు ఇచ్చారు జిల్లా కలెక్టర్. విచారణ తర్వాత ఇల్లు ఖాళీ చేయాలంటూ మనోజ్కు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఖాళీ చేయబోతున్నారా? ఒకవేళ ఖాళీ చేస్తే ఎప్పుడు? మరి ముఖ్యంగా ఇటు మంచు మోహన్ బాబు కుటుంబంలో గొడవలు, మంచు ఫ్యామిలీలో గొడవలు రోజు రోజుకి ముదురుతున్నాయి. ట్విట్టర్ వార్ వరకు వెళ్ళిందో అర్థం చేసుకోవచ్చు. సోషల్ మీడియా వేదికగా ఇటు డైలాగులతో అలాగే ట్వీట్స్తో అన్నదమ్ముల ఇద్దరి మధ్య కూడా ఒక రకమైన యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. అటువంటి సినారియో మనం చూసాం. అయితే ఇప్పుడు మోహన్ బాబు రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు ఒక లేఖ రాశారు. తన ఇంట్లో అక్రమంగా నివసిస్తున్న వారిని, అక్రమంగా ఉంటున్న వారిని వెంటనే ఖాళీ చేయించాలంటూ ఆయన చెప్పడం నిన్న సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కూడా మనోజ్కు నోటీసులు ఇచ్చారు. ఇంటిని ఖాళీ చేయాలంటూ కూడా చెప్పినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఫ్యామిలీ వివాదంలో మంచు మనోజ్కి ఇప్పుడు బిగ్ షాక్ తగిలిందని అనుకోవాలా? మీకేమనిపిస్తుందనేది కామెంట్ చేసే ప్రయత్నించండి. జల్పల్లిలో మోహన్ బాబు ఇంటిని ఖాళీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జల్పల్లిలో నా ఇంటిని ఆక్రమించుకున్నారంటూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు మంచు మోహన్ బాబు. ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించారని, ఆస్తులు కావాలంటూ మోహన్ బాబు లేఖ రాశారు కలెక్టర్కు. ఈ నేపథ్యంలో మోహన్ బాబు ఫిర్యాదుపై మనోజ్కు నోటీసులు ఇచ్చారు జిల్లా కలెక్టర్. విచారణ తర్వాత ఇల్లు ఖాళీ చేయాలంటూ మనోజ్కు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ ఇంటి దగ్గర ఎటువంటి పరిస్థితులున్నాయి, ఎటువంటి ఉద్రిక్త వాతావరణం ఉంది? మనోజ్ ఖాళీ చేసే అవకాశం ఉందా, లేకపోతే ఆయన లీగల్గా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారా? ఒకవేళ ఖాళీ చేస్తే కనుక ఏమైనా టైం అడిగే ప్రయత్నం జరుగుతుందా? ప్రస్తుతం మంచు మనోజ్ ఉంటున్న ఇల్లు జల్పల్లిలోని మోహన్ బాబు ఇల్లది. ఆయన ఇంట్లో మంచు మనోజ్ ఉంటున్నారంటూ చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో మంచు మనోజ్ ఖాళీ చేయబోతున్నారా? ప్రస్తుతం ఆ ఇంటి దగ్గర ఎటువంటి పరిస్థితి ఉంది? మా ప్రతినిధి శిల్ప అందిస్తారు. శిల్ప, మంచు మనోజ్ అలాగే మంచు మోహన్ బాబు ఆ ఇంటి దగ్గర, జల్పల్లి ఇంటి దగ్గర ఎటువంటి సినారియో ఉంది? మనోజ్ ఈరోజు ఖాళీ చేసే అవకాశం ఉందా? ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం కనిపించింది. అనంతరం ఒక్కసారిగా సద్దుమణిందని అందరూ అనుకుంటున్న తరుణంలోనే మరోసారి తెరపైకి వచ్చాయి. ముఖ్యంగా ఒకవైపు మనోజు, విష్ణు ఒకవైపు ట్వీట్ వార్ జరుగుతుండగా, ఇంకోసారి మోహన్ బాబు మాత్రం ఇక్కడ సీనియర్ సిటిజన్ యాక్ట్ కింద తన ఇంటిని కొంతమంది ఆక్రమించారు, వెంటనే వారిని వెకేట్ చేయాలంటూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం నేను మోహన్ బాబు ఇంటి దగ్గర, జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి దగ్గర ఉన్నాను. ముఖ్యంగా ఎప్పుడైతే ఈ ఇష్యూ తెరపైకి వచ్చినప్పటి నుంచి మనోజు ఇంటి లోపల ఉంటున్నారు. సంక్రాంతి పండుగకు ముందు ఒకవైపు మోహన్ బాబు కావచ్చు, విష్ణు కావచ్చు, తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలోనే ఉన్నారు. అక్కడనే పండుగ సంబరాలు చేసుకున్నారు. సో ఎప్పుడైతే అక్కడ తిరుపతి జిల్లాకు మంచు మనోజు చేరుకున్నారో అనంతరం అక్కడ ఉద్రిక్త వాతావరణం కొనసాగింది. మళ్ళీ గొడవలు అనేవి స్టార్ట్ అయినాయని చెప్పుకోవచ్చు. దీంతో ఇంకోవైపు ఎప్పుడైతే ఈ ఇష్యూ అనేది జరుగుతుండగానే మోహన్ బాబు సీనియర్ సిటిజన్ యాక్ట్ కింద తన ఇంటిని కొంతమంది ఆక్రమించారు, దాన్ని వెకేట్ చేయించాలంటూ కూడా రంగారెడ్డి జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన అనంతరం జిల్లా కలెక్టర్ ఇక్కడ ఉన్నటువంటి అధికారుల సహాయంతో మొత్తం వెరిఫికేషన్ చేశారు. అంటే ఈ ఇల్లు ఎవరి పేరు పైన ఉంది, కొడుకులకు ఏమైనా వాటా ఉందా, మొత్తం మోహన్ బాబుకు చెందుతుందా అని కూడా అన్ని విషయాలు తెలుసుకున్నారు. అన్ని విషయాలు తెలుసుకున్న అనంతరం ఈ ఇల్లు కేవలం మోహన్ బాబుకు మాత్రమే ఉంది, సీనియర్ సిటిజన్ యాక్ట్ అనేది మోహన్ బాబుకి వర్తిస్తుంది. దీంతో వెంటనే మనోజ్కి నోటీసులు సర్వ్ చేశారు. మనోజ్కి నోటీసులు సర్వ్ చేసిన అనంతరం ఒకవైపు జిల్లా కలెక్టరేట్కి చేరుకొని అక్కడ అదనపు జిల్లా కలెక్టర్ సమక్షంలో తనకున్నటువంటి అనుమానాలు కావచ్చు, వీటినన్నింటినీ కూడా ఒకవైపు మనోజ్ అక్కడ కలెక్టర్కి చెప్పారు. నేను దీనిపైన లిఖితపూర్వకంగా ఒకవైపు స్పందిస్తానంటూ కూడా అక్కడ కలెక్టర్కి చెప్పారు. కానీ సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం దీన్ని ఖచ్చితంగా ఖాళీ చేయాలంటూ ఒకవైపు మనోజ్కి స్పష్టం చేసినట్లు కూడా తెలుస్తుంది. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ప్రస్తుతం ఈ నివాసంలోనే మనోజ్, మౌనిక మాత్రమే ఉంటున్నారు. ఇంకోవైపు విష్ణు ఫ్యామిలీ కావచ్చు, మోహన్ బాబు ఫ్యామిలీ కావచ్చు, వీళ్ళందరూ తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీ దగ్గర ఉంటున్నారు. మన విజువల్స్లో ఇప్పుడు ఎప్పుడైతే గొడవ జరిగినప్పటి నుంచి, ఎప్పుడైతే నెల క్రితం జరిగిన గొడవ అప్పుడు కూడా ఒకవైపు మోహన్ బాబు ఇల్లు వెకెట్ చేయాలి, విష్ణు సామాను బయటకు పంపించారంటూ కూడా అనేక వార్తలు వచ్చినాయి. అయినప్పటికీ మన ఇంటిలోనే ఉంటున్నారు, ఈ ఇంటిలోనే నివాసం ఉంటున్నారు.
సో ఈ ఇష్యూస్ అన్ని మొత్తం కుటుంబం మొత్తం కూడా సద్దుమణిగాయి మంచుగుంటురని అందరూ భావిస్తున్న తరుణంలోనే మరోసారి విభేదాలు అనేవి తెరపైకి వచ్చాయి. ఒకవైపు మనోజ్ కావచ్చు, విష్ణు కావచ్చు, సోషల్ మీడియా వేదికగా ట్వీట్స్ అనేది ఇండైరెక్ట్గా ఒకరినొకరు తిట్టుకుంటున్న పరిస్థితి మనం రోజు చూస్తున్నాం. సో ఇప్పుడు ఏదైతే మనోజ్ ఉంటున్నటువంటి ఇల్లును వెంటనే వెకేట్ చేయాలి, ఆ ఇల్లు అనేది నాకు మాత్రమే ఉంటుంది అంటూ కూడా ఒకవైపు కలెక్టర్కి ఇవ్వటంతో వెంటనే కలెక్టర్ కూడా మనోజ్కి వెంటనే నోటీసులు సర్వ్ చేశారు. అనంతరం వెకేట్ చేయాలంటూ కూడా మనోజ్కు స్పష్టంగా చెప్పారు. దీనిపైన మనోజ్ ఏ విధంగా ముందుకెళ్తారా అన్నది కూడా సస్పెండ్గా కొనసాగుతుంది. ఇప్పుడు ఈ నివాసంలోనే ఒకవైపు మనోజ్ కావచ్చు, మౌనిక కావచ్చు, ఇద్దరు కూడా నివాసం ఉంటున్నారు. సో వెంటనే ఈ ఇల్లు అనేది మోహన్ బాబుకు సంబంధించింది కావడంతో వెంటనే వెకేట్ చేయాలి, వెంటనే ఖాళీ చేయాలంటూ కూడా ఒకే ఫిర్యాదులు అందడంతో దీనిపైన మనోజ్ కావచ్చు, మౌనిక కావచ్చు ఏ విధంగా రియాక్ట్ అవుతారా అనేది కూడా ప్రస్తుతం సస్పెండ్గా మారింది. దీనికి సంబంధించి కూడా వచ్చే 2 నుంచి 3 రోజుల పైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఫిర్యాదు చేయడంతో ఇప్పటికే జిల్లా కలెక్టర్ దీన్ని సీరియస్గా తీసుకున్నారు. ఎందుకంటే తండ్రే తన కొడుకు ఆక్రమించారని చెప్పడంతో దీనిపైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి వచ్చే 2 నుంచి 3 రోజుల పాటు ఖచ్చితంగా మనకు ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. సో మొత్తం మీద జల్పల్లి నివాసం దగ్గర ఏం జరుగుతుందంటూ కూడా ప్రస్తుతం అయితే ఉత్కంఠ నెలకొన్నది. ఇప్పటికే ప్రైవేట్ సెక్యూరిటీ కావచ్చు, గతంలో ఏర్పాటు చేసినటువంటి ప్రైవేట్ సెక్యూరిటీ కావచ్చు మొత్తం కూడా లోపలనే ఉన్నారు. ఏ క్షణమైనా ఏదైనా జరిగే అవకాశం ఉండడంతో ప్రస్తుతం నిరంతరం కూడా పర్యవేక్షిస్తున్నారు. సో మొత్తం మీద ఒకవైపు మనోజ్ కావచ్చు, మౌనిక కావచ్చు లోపలనే ఉన్నారు. సో దీనికి సంబంధించి కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఖాళీ చేస్తారా లేకుంటే ఏమైనా వెసులుబాటు కల్పిస్తారా అనే అంశాల గురించి కూడా మొత్తం తెలియాల్సి ఉంది. సో మొత్తం మీద వచ్చే 3 రోజులలో దీనికి సంబంధించినటువంటి ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కెన్ విజయ్తో కలిసి శిల్ప ఆర్టీవీ హైదరాబాద్. రైట్ శిల్ప, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ప్రస్తుతం మనోజ్ ఇంటి దగ్గర జల్పల్లి ఆ ఇంటి దగ్గర మాత్రం ఆ సస్పెన్స్ అలాగే దాంతోపాటు ఆ ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. మనోజ్ ఖాళీ చేస్తారా చేయరా అనే అంశానికి సంబంధించి మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది. మొత్తంగా అయితే మాత్రం మనోజ్కి సంబంధించి ఏం చేయబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే రోజుకి మంచు ఫ్యామిలీలో గొడవలు ముదురుతున్నాయి. ఫ్యామిలీ వివాదంలో మనోజ్కి బిగ్ షాక్ ఇచ్చారు మోహన్ బాబు. జల్పల్లిలో మోహన్ బాబు ఇంటిని ఖాళీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జల్పల్లిలో తన ఇంటిని ఆక్రమించుకున్నారంటూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు మోహన్ బాబు. ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించారని, ఆస్తులు కావాలంటూ మోహన్ బాబు లేఖ రాశారు. మోహన్ బాబు ఫిర్యాదుపై మనోజ్కు నోటీసులు ఇచ్చారు జిల్లా కలెక్టర్. ఈ నేపథ్యంలో విచారణ తర్వాత ఇల్లు ఖాళీ చేయాలంటూ మనోజ్కు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఏం చేయబోతున్నారు మనోజ్ అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. పోరాటం ఎవరి మీద కాదండి, జస్టిస్ కోసం నా పోరాటం. అండ్ దీనికి కూడా ఈ వాట్ ఎవర్ మీరు అడిగిన క్వశ్చన్ కూడా వాట్ ఎవర్ కలెక్టర్ గారి డిసైడ్స్ విల్ ఫాలో దట్. ఇంట్లో నేను రానిట్లేదని, ఇంట్లో నేను చేయట్లేదని అది చెప్పేదానికి కామెడీగా ఉందండి. అది నేనెందుకు రానికుండా ఉంటాను, మీరందరూ హ్యాపీ రండి, నేను రానికపోతే. సో ఇదంతా ఫాల్స్ అలిగేషన్స్. స్టూడెంట్స్ కోసం నిలబడినందుకు ఇది చేసేది. థ్యాంక్ యూ అండి. సార్ ఒకటి ఫైనల్ గా మీరేమో అంటే వివాదాలు కరెన్సీ ఇట్స్ కొలాబరేటివ్ కాంట్రిబ్యూషన్. నేను 10-12 సినిమాలు చేశాను ప్రొడక్షన్ లో, లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ కి 24 ఫిల్మ్ ఫ్యాక్టరీకి. బట్ నేను ఏదైనా రూపాయి తీసుకున్నాను వాళ్ళ దగ్గర. అండ్ ఈవెన్ క్యాంపస్ కానీ ఏది కానీ బిల్డ్ చేసుకోవడానికి దట్ ఎవ్రీబడీస్ కాంట్రిబ్యూషన్ ఇస్ దేర్. ఇట్స్ నాట్ అక్క కాంట్రిబ్యూషన్ ఉంది, అన్న కాంట్రిబ్యూషన్ ఉంది, నా కాంట్రిబ్యూషన్ ఉంది, మా బంధువుల కాంట్రిబ్యూషన్ కూడా ఉంది. ఈ సంస్థ జల్పల్లి నివాసం మోహన్ బాబు గారి పేరుతోనే ఉంది. ఇది నా నాన్నగారిని ఎప్పుడు వ్యతిరేకించనండి. ఎందుకంటే ఇది కేవలం మా నాన్నగారిని ముందు తోసి అది వెనకాల నుంచి ఆడే నాటకం. ఎందుకంటే నేను అడుగుతున్నా డైరెక్ట్ గా రండి మాట్లాడండి. ఎంతకంటే ఎంత చెప్తానన్నా మాట్లాడని. వెకేట్ చేయాలని చెప్పి కలెక్టర్ ఆశ్రయించారు మిమ్మల్ని. అవునండి, అది ఎందువల్ల అయిందో కూడా నేను రిటర్న్ గా మీకు మళ్ళీ ఇస్తానండి. అది మీకు సబ్మిట్ చేస్తాను. ఒక స్థానంలో పనిచేసుకుంటూ ఒక మీడియా సంస్థని చూసుకునే అతను పిల్లలు ఎడ్యుకేషన్ ఎలా చూసుకోగలుగుతారు, పిల్లల సమస్య ఎలా తెలుస్తుంది. అండ్ మా ఊరోళ్ళు విలేజర్స్ ది అక్కడ తెలుగే అండి, హిందీ మాట్లాడరు అక్కడ మా ఊర్లో ఎక్కువ, తిరుపతి సైడ్. అండ్ ఇంకా పల్లెటూరుల సైడ్ అసలు రాదు. అండ్ వాళ్ళతో ఇంగ్లీష్ లో మాట్లాడాలి, హిందీలో మాట్లాడాలని అర్థం కాక గిలగిలా కొట్టుకుంటున్నారు వాళ్ళు అక్కడ. అండ్ ఈ ప్రాసెస్ లో వాళ్ళ దగ్గర క్యాషువల్ కలెక్ట్ చేయడాలు ఇవన్నీ చేయడాలు చాలా కరెక్ట్ కాదు. అండ్ రీసెంట్ లో కూడా మేము క్వశ్చన్ చేసుకుంది, తీసుకెళ్లి ఏవేవో సిగ్నేచర్లు పెట్టించుకున్నారు, ఏవేవో చేస్తున్నారు అందరితో. అండ్ హాస్టల్స్ కి లోన్ రేజ్ చేసుకుంటున్నారు. అండ్ ఇవన్నీ నేను ఐ హావ్ కంప్లీట్ డాక్యుమెంట్. అండ్ వై దిస్ మిస్యూజ్ ఆఫ్ ఇట్.
అండ్ లైక్ సినిమా తీస్తున్నారు, దానికి 200 కోట్లు ఖర్చు పెడుతున్నారు, అది ఎక్కడి నుంచి వస్తుందని కూడా తెలియట్లేదు. సో దీస్ ఆర్ ఆల్ మై క్వశ్చన్స్. అండ్ ఇది ఎలాగా అనేది మీరు చెప్తే ఒకరిని నిలబెట్టేదానికి ఇంతమంది స్టూడెంట్స్ ని, ఇంతమంది లోకల్ విలేజర్స్ ని వాళ్ళ కష్టాన్ని మీద కొడతాం అనుకుంటే మాత్రం ఇది చాలా కరెక్ట్ కాదు. ఇది కూర్చొని మాట్లాడదాము. బెజిసైడ్ గారికి ఇదే చెప్పాను, ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మీకు ఏదైతే చెప్పానో ఇదే నిజం చెప్పాను. At KLH, we ensure that your dream job is a reality. KLH deemed to be university.